హనుమకొండ జిల్లాలో ఓ మహిళ నిరసన కలకలం రేపుతోంది. తన భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరో మహిళ ఉపాధ్యాయురాలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తన భర్త చుంచు తిరుపతి ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని తెలిపారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలతో ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించినప్పటి నుంచి తను ఇద్దరు పిల్లలను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు భాగ్యలక్ష్మి, చుంచు భాగ్యలక్ష్మి. మా భర్త పేరు చుంచు తిరుపతి. ఒక పాప బాబు. మాది 2012 డిసెంబర్ 9వ తారీఖున పెళ్ళయింది. మాకు అలా అప్పటి నుండి గొడవలు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. కానీ 2024లో ఐనవోల్ మండల్ ఒంటిమామిడిపల్లి స్కూల్ టీచర్ తోటి వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని మొత్తం అవాయిడ్ చేసి విడాకులు ఇస్తానని టార్చర్ చేసి నా తల పగలగొట్టి నన్ను ఇంట్లోకి రానియకుండా నా పిల్లలను మాకు నిత్యావసరమైన ఇలాంటి తేకుండా మమ్మల్ని ఇంట్లో బంధించి నేను ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు ఆ అమ్మాయితో తిరుగుతున్నావు అని అడిగినందుకు నా సెల్లు లాక్కొని నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసిండు. తను ఆ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. నా కొడుకును కూర్చుండబెట్టి చదువుతుందని మా అత్త, మా ఆడపడుచు, మా ఆయన వీళ్ళు ముగ్గురు నన్ను టార్గెట్ చేసి అట్లా నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టాలి ఎట్లనైనా అని